యోగి వేమన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ కవి. తన పద్యాల ద్వారా జీవిత సత్యాలను, నీతిని, ఆధ్యాత్మికతను సరళంగా వ్యక్తం చేశాడు. వేమన పద్యాలు సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో ఉండడమే కాక, మానవ మనస్తత్వం అంటే సైకాలజీ గురించి లోతైన అవగాహనను కూడా ప్రతిబింబిస్తాయి. ఈనాడు పాశ్చిమాత్య ప్రపంచం కొత్తగా కనిపెట్టాము అని అనుకుంటున్న ఎన్నో సైకాలజీ అంశాలను తన సరళమైన పద్యాలలో ఆనాడే ఆవిష్కరించాడు మన వేమన. మరి వేమన పద్యాలలో సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొదలైన అంశాలు ఎలాగ ఇమిడి ఉన్నాయో ఒక్కొక్కటిగా చూద్దామా? అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం: తక్కువ బుద్ధి కలవాడు ఆడంబరంగాను, అతిశయోక్తిగాను మాట్లాడతాడు. కాని మంచివాడు శాంతంగా, శాంతంగా, చల్లగా మాట్లాడతాడు. కంచు చేసిన శబ్దం బంగారం చెయ్యదు కదా. బంగారంతో గంట ఎవ్వరూ చెయ్యరు. కంచుతోనే గంటను, జేగంటలను తయారు చేస్తారు. ఎందుకంటే అది ఎక్కువగా శబ్దం చేస్తుంది కనుక. అంటే నిజమైన విలువ ఆడంబరం లేకుండా ఉంటుందన్నమాట. ఈ పద్యంలో ఆధునిక సైకాలజీలోని కొన్ని సిద్ధాంతాలు ఎలాగ ఇమిడి ఉన్నాయో చూద్దాం. ఆధునిక సైకాలజీలో డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అనే ఒక సిద్ధాంతం ఉంది. ఇది డన్నింగ్ మరియు క్రూగర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించినందువల్ల వారి పేర్లతోనే దీన్ని పిలవడం జరుగుతోంది. వారు ఈ సిద్ధాంతాన్ని 1999లో ప్రతిపాదన చేశారు. డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ ప్రకారం తక్కువ జ్ఞానం ఉన్నవారు తమని తాము గొప్పగా భావించుకుంటారు. అందువల్ల ఆడంబరంగా మాట్లాడతారు. మరి చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని ఈరోజు ప్రచారంలో ఉన్న అల్పబుద్ధివాడి ఆడంబరాన్ని ఏనాడో మన వేమన్న ఎంత సులువుగా చెప్పేశాడు. మరి సోషియల్ సైకాలజీ అనే అంశానికి గనక వస్తే, సజ్జనుడు చల్లగా మాట్లాడడం అనేది సోషియల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది. అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా సంబంధించి ఉంటుంది. సోషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళు ఇతరులతో సమర్థవంతమైన సంబంధాలను నిర్మించడంలో సఫలులవుతారు. దాన్నే సజ్జనుండు పలుకు చల్లగాను అన్న ఒక సరళమైన వాక్యంలో సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే రెండు సైకాలజీ సిద్ధాంతాలను చక్కగా ఇమిడ్చాడు వేమన. అలాగే ఆడంబరం ఉన్నవాళ్ళు నార్సిసిజం అనే ఒక అవలక్షణానికి లోనై ఉంటారు. అంటే ఈ నార్సిసిజం ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి అతిశయోక్తులతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తద్వారా తనకు చాలా తెలుసని, తాను చాలా మేధావినని, తాను చాలా గొప్పవాడినని ఆ ఇతరులు అనుకోవాలనే తాపత్రయంలో ఉంటాడు. ఈ నార్సిసిజం లక్షణాన్ని అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను అని సరళమైన, సుందరమైన తెలుగు భాషలో చెప్పేశాడు
మన వేమన. ఇక ఇదే పద్యాన్ని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోణంలో గనక విశ్లేషిస్తే, సజ్జనుడు చల్లగా పలకడమనేది వినయానికి, స్వీయ అవగాహనకు నిదర్శనం. వినయం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ రియలైజేషన్. ఇలాగా సజ్జనుడు ఈ 2 గొప్ప గుణాలను కలిగి ఉంటాడు. అందువల్ల చల్లగా మాట్లాడతాడు. అల్పుడికి ఈ 2 గుణాలు లేకపోవడం వల్ల ఆడంబరం, అతిశయోక్తులతో అనవసరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అన్న వేమన పద్యంలోని సైకాలజీ, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంశాలు. అనగననగరాగమతిశయిల్లుచునుండు అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. అర్థం: ఈ పద్యం శ్రమ, సాధన ద్వారా జీవితంలో గొప్ప ఫలితాలను సాధించవచ్చు అని చెబుతుంది. సంగీతం మనకు వెంటనే రాకపోయినా సాధనతో సంగీతం మెరుగవుతుంది. అలాగే రోజూ కాస్త వేపాకును తింటూ ఉంటే పోను పోను దానికి అలవాటు పడి నాలుక అందులోని చేదును గుర్తించడం మానేస్తుంది. అంటే కష్టే ఫలి అన్న సంస్కృత నానుడిని వేమన ఇలాగ చెప్పాడన్నమాట. మనం ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంతోమంది అవాంతరాలను సృష్టిస్తూ ఉంటారు. హాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు, నిరుత్సాహాన్ని కలిగిస్తారు. ఇవన్నీ కూడా వేపాకులాగా చేదుగా ఉండే అనుభవాలు. ఈ చేదును దిగమింగుతూ ఏ విధంగా అయితే గొప్ప సంగీత కళాకారులు కావాలి అని అనుకున్నవారు గంటల తరబడి ప్రతిరోజు సాధన చేస్తారు, ఆ సాధన ద్వారా తమ సంగీతానికి మెరుగులు పెట్టుకుంటారు, అదేవిధంగా గొప్ప కార్యాలను సాధించేందుకు బయలుదేరినటువంటి వారు దారిలో ఎదురయ్యే చెడు అనుభవాలకు, చేదు అనుభవాలకు లొంగిపోకూడదు అని ఈ పద్యంలో చెబుతూ ఉన్నాడు. ఈ పద్యంలో సైకాలజీ అంశాలు ఏమున్నాయో చూద్దాం. ఇందులో ముఖ్యంగా మనకు కొట్టుకొచ్చినట్టుగా కనపడేది గ్రోత్ మైండ్ సెట్. క్యారోల్ డ్వెక్ అనే ఒక అమెరికన్ మానసిక శాస్త్రవేత్త ఉంది. ఆమె ఈ గ్రోత్ మైండ్ సెట్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఇది కూడా ఇటీవలే ప్రతిపాదించిన సిద్ధాంతం. ఈ గ్రోత్ మైండ్ సెట్ను సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న ఒక చిన్న వాక్యంలో ఇమిడ్చాడు మన వేమన. శ్రమ, సాధన ద్వారా ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని వేమన సూచించాడు. గ్రోత్ మైండ్ సెట్‌తో పాటుగా ఈ పద్యంలో మనకు కనపడే మరొక సైకాలజీ అంశం ఏమిటి అంటే సెల్ఫ్ మోటివేషన్, స్వీయ ప్రేరణ. సాధన ద్వారా ఫలితాలు సాధించాలి అంటే దానికి మొదట మనలో అంతర్గత ప్రేరణ అనేది ఉండాలి. దీనినే ఇంట్రిన్సిక్ మోటివేషన్ అని అంటారు. ఈ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే అంతర్గత ప్రేరణ చాలా ముఖ్యమైనది. ఆ ప్రేరణ కావాలి అంటే మనం కొంత సాధన చెయ్యాలి. ఇలాగా ఈ పద్యంలో సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ అనే ఒక థియరీని మనకు వేమన చాలా సరళమైన భాషలో పరిచయం చేశాడు. ఇక మూడవ సైకాలజికల్ అంశం ఏమిటి అంటే పాజిటివ్ సైకాలజీ. సాధన ద్వారా సంతోషంగా మనం అనుకున్న లక్ష్యాలను ఎలాగా సాధించవచ్చు అని ఈ పద్యం మనకు చెబుతోంది. ఇక ఇదే పద్యాన్ని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ యాంగిల్‌లో గనక చూస్తే పట్టుదల, నిబద్ధత,
పర్సివరెన్స్ అంటారు. వ్యక్తిత్వ వికాసంలో ఈ పర్సివరెన్స్‌కు చాలా కీలకమైన స్థానం ఉంది. పట్టుదల, కృషి ఈ 2 లక్షణాలను అలవరుచుకోవడం ద్వారా శ్రమపడితే మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని ఎలాగా మెరుగుపరుచుకోవచ్చుననే సలహాను ఈ పద్యం మనకు ఇస్తోంది. అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లైన్, స్వీయ క్రమశిక్షణ ఆ అంశాన్ని కూడా ఈ పద్యం చెబుతోంది. సాధన అనేది ఈరోజు చేసి మరో వారం రోజులు వాయిదా వేసేది కాదు. ఒక క్రీడాకారుడు, క్రీడాకారిణి ఒలింపిక్స్‌లో మెడల్ సంపాదించాలి అంటే ఒలింపిక్స్ జరిగే రోజున వెళ్లి అక్కడ పరిగెడితేనో, బరువులెత్తితేనో, ఈత కొడితేనే సరిపోదు. ఒలింపిక్స్ ఇంకొక 4 సంవత్సరాలలో రానుంది అని అంటే వాళ్ళు ఈ రోజు నుంచే ఆ సాధనను మొదలుపెట్టాలి. ప్రాంతీయ స్థాయిలో మొదలుకొని జాతీయ స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిల్లో కొన్ని క్రీడా పోటీల్లో పాల్గొన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హతను సంపాదిస్తారు కదా! మన వ్యక్తిగత జీవితంలో విజయాన్ని సాధించాలంటే కూడా అలాంటి దీర్ఘకాలిక సాధననే అవసరమవుతుంది. దీనిని సెల్ఫ్ డిసిప్లైన్ ద్వారా మాత్రమే మనం సాధించగలం. అనువుగాని చోట అధికుల మనరాదు, అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. అర్థం తగని స్థానంలో తమను తాము గొప్పగా చెప్పుకోవడం సరికాదు. ఇతరులతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉన్నామన్నది సిగ్గుచేటు విషయం కాదు. ఎందుకంటే ఎంత పెద్ద కొండ అయినా దూరంగా పెట్టిన అద్దంలో చిన్నదిగానే కనపడుతుంది తన ప్రతిబింబ రూపంలో. ప్రతిబింబం చిన్నదే అయినా మూలంలో కొండ చాలా పెద్దది. కనుక కొండకు ఉన్న గుర్తింపు, గౌరవం, విలువ ఎలాగూ తగ్గదు. అదేవిధంగా మనం మొదట వ్యక్తిగా గుర్తింపబడాలి, సజ్జనుడిగా గుర్తింపబడాలి, మేధావిగా గుర్తింపబడాలి. దీనికి ఉద్యోగంలో ఏ స్థాయిలో ఉన్నాం అన్నదానికి సంబంధం లేదు. అదేవిధంగా సమాజంలో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా ముఖ్యం కాదు. మనలోని తెలివి, మనలోని బుద్ధిశక్తి, మనలోని ఉత్తమ లక్షణాలు ఇవే మనల్ని ఇతరుల నుండి విడదీసి చూపించే. ఈ ఉత్తమ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఉద్యోగంలోని మన స్థాయి, సమాజంలోని మన అంతస్తు ఇవి ఏవీ కూడా అవసరమైనటువంటివి కావు. ఈ గొప్ప పద్యంలోని సైకలాజికల్ అంశాలేంటో చూద్దాం. ఇందులో మొదట మనకు కనపడేది సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. అనువుగాని చోట అధికులము అనరాదు అన్న దాంట్లో ఈ స్వీయ అవగాహన లోపాన్ని చెబుతూ ఉన్నాడు వేమన. ఈ స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ లోపించినప్పుడు మనం ఎక్కడ ఎలాగా మాట్లాడకూడదో అక్కడ అలాగా మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ ఎలాగ వ్యవహరించకూడదో ఆ విధంగానే వ్యవహరించడం జరుగుతుంది. అందువల్ల వ్యక్తిగాను, ఒక ఉద్యోగిగాను, లేకపోతే ఒక వృత్తి జీవితంలో ఉన్న ప్రొఫెషనల్‌గాను మనం ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది. కనుక మొదటి పద్యం ఉంది కదా! అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అని, దానికి ఈ పద్యానికి సంబంధం ఉంది.
అల్పుడు ఎప్పుడూ కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటాడు. అదే అనువుగాని చోట అధికుడిని అని అనడం. ఈ స్వీయ అవగాహన లోపాన్ని మనం నియంత్రించుకోగలిగినప్పుడు, మనలోని లోపాలను, దోషాలను గుర్తించుకోగలిగినప్పుడు, అప్పుడు అది సెల్ఫ్ అవేర్‌నెస్, స్వీయ అవగాహనగా మారుతుంది. దాని ద్వారా అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గగానే మనం కాస్త సజ్జనులుగా మారతాం. మన మాట చల్లగా ఉంటుంది. అలాగ ఉండడం వల్ల మనలో సోషల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతాయి. తద్వారా బలమైన మానవ సంబంధాలను మనం తయారు చేసుకొని, మనము సఫలతను సాధించగలం. మనతో పాటు ఉన్నవారికి కూడా సఫలతను అందించగలం. ఇంత విషయం మనకు ఈ పద్యంలో కనబడుతుంది. అదేవిధంగా సెల్ఫ్ ఎస్టీమ్, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. అదేవిధంగా కొంచెము ఉండుట ఎల్ల కొదవ కాదు అనే ఈ మాట మనం ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ, లేదు కుటుంబంలోనైనా సరే తక్కువ స్థాయిలో ఉన్నాము అని అనిపించిన స్వీయ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అని సూచిస్తుంది. ఇది ఆధునిక సైకాలజీలో ఆరోగ్యకరమైన అంశంగా భావించే సెల్ఫ్ ఎస్టీమ్ అన్న ఒక భావనతో పోలి ఉంది. కనుక ఒక వ్యక్తిగా మన గౌరవాన్ని మనమే పోగొట్టుకోకూడదు. ఒక వ్యక్తిగా ఇతరులు మనల్ని గౌరవించాలి అంటే మొదట మనం మన వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవాలి. అప్పుడు గౌరవం అనేది తనంతట తానుగా మన దగ్గరకు వస్తుంది అనే అంశాన్ని ఈ వేమన పద్యం చెబుతోంది. అదేవిధంగా సోషియల్ కాంటెక్స్ట్, సామాజిక నేపథ్యం, సామాజిక సందర్భం అనే ఒక అంశాన్ని కూడా ఈ పద్యం ప్రతిపాదిస్తోంది. ఒకానొక సోషల్ కాంటెక్స్ట్‌లో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేదాన్ని మనం సోషల్ ఇంటెలిజెన్స్ ద్వారా అర్థం చేసుకోవాలి అని అంటుంది ఆధునిక మానసిక శాస్త్రం. ఈ కీలకమైన అంశాన్ని సరళమైన పద్యం ద్వారా మనకు ఏనాడో బోధించాడు మన వేమన. అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు. అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు. చెప్పు తినటి కుక్క చెరకొతి పెరుగునా. చెప్పు తినటి కుక్క చెరకొతి పెరుగునా. విశ్వదాభిరామ వినురవేమా. అర్థం: తక్కువ జ్ఞానం కలవాడికి అధికారాన్ని ఇస్తే అతను గొప్పవారినందరినీ కూడా అవమానిస్తాడు. కొన్నిసార్లు వాళ్ళ స్థానాల నుంచి వాళ్ళని తొలగిస్తాడు. ఇది ఎలాగంటే, చెప్పు తినే కుక్క చెరకు తీపి గురించి ఎరగనట్టు. అసమర్థునికి అధికారం వచ్చినప్పుడు ఇతరులకు తీరని నష్టాన్ని చేస్తాడు. రాజకీయాల్లో అలాంటి అసమర్థులు ఉన్నప్పుడు రాష్ట్రం లేదా దేశం నష్టపోతుంది. పెద్ద పెద్ద సంస్థల్లో అలాంటి అధికారులు అందలమెక్కినప్పుడు ఆ సంస్థే సంపూర్ణంగా నష్టపోయే స్థితికి చేరుకోగలదు. ఇలాంటి ఉదాహరణలు మన దేశ రాజకీయాల్లోనూ, అలాగే కార్పొరేట్ రంగంలోనూ కోకొల్లలుగా కనపడతాయి. ఇక ఈ పద్యంలోని సైకాలజీ దృక్కోణం ఏమిటో చూద్దాం. ఈ పద్యం లీడర్‌షిప్ సైకాలజీ గురించి చెబుతోంది. అంటే నాయకత్వ లక్షణాలు, నాయకుడిలో ఉండవలసిన మానసిక పరిణితి గురించి ఈ పద్యం చెబుతోంది. అసమర్థుడైన వ్యక్తి నాయకుడైనప్పుడు సమాజంలో అసమతౌల్యతను సృష్టించడం జరుగుతుంది. ఇది పవర్ కరప్షన్ అనే నేటి సిద్ధాంతంతో ముడిపడి ఉంది. పవర్ కరప్ట్స్ అనేది ఒక నానుడి. అదేవిధంగా అల్పుడికి అతి ఎక్కువ
అధికారాన్నిచ్చినప్పుడు వాడు ఆ అధికారాన్ని సరిగ్గా వాడుకోలేక తను నష్టపోతూ ఇతరులకు కూడా తీరని నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి లీడర్‌షిప్ సైకాలజీ చాలా ముఖ్యం. మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులనే మనం నాయకులుగా ఎన్నుకోవాలి అనే అంశాన్ని ఈ పద్యం చెప్పకనే చెబుతోంది. అదేవిధంగా గ్రూప్ డైనమిక్స్ అంటే ఒక జట్టుగా ఎలాగా మనం పనిచేయాలి, జట్టు పనితీరు గురించి కూడా ఇది చెబుతుంది. అల్పబుద్ధి కలవాడు ఏం చేస్తాడు? జట్టులో ఉన్న తనకంటే గొప్పవారిని చూసి ఈర్ష్య పొంది వాళ్ళను దూరం పెడతాడు. అలాగే జట్టులో అసూయ, లేనిపోని పోటీలు వీటన్నింటినీ కూడా ఆ అసమర్థుడు సృష్టిస్తాడు. దీనినే ఇన్ గ్రూప్, ఔట్ గ్రూప్ డైనమిక్స్ అని అంటారు ఆధునిక సైకాలజీలో. ఇక మూడో అంశం కాగ్నిటివ్ బయాస్. దీనిని చెప్పు తినడి కుక్క చెరుకుతీ పెరుగున అన్న మాటతో చెబుతున్నాడు వేమన. కాగ్నిటివ్ బయాస్ అంటే సరి అయిన అవగాహన లేనటువంటి వారు తమ పరిమితులకు లోబడే విషయాలను అర్థం చేసుకుంటారు కాబట్టి తమలోని లోపాలను ఎదుటి వాళ్లలోని తప్పులుగా గుర్తించడం. దీనినే కాగ్నిటివ్ బయాస్ అని అంటారు. అల్పబుద్ధివాడు ఈ అవగాహన లేమితో కూడా కూడి ఉంటాడు కాబట్టి అల్పబుద్ధి అధికారి అయితే అది అందరికీ నష్టాన్ని చేకూరుస్తుంది. ఇక ఈ పద్యంలోని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశాలను తీసుకుంటే లీడర్‌షిప్ సైకాలజీకి అనుబంధంగా బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి ఈ పద్యం చెప్పకనే చెబుతోంది. అధికారాన్ని స్వీకరించినప్పుడు బాధ్యతల్ని కూడా స్వీకరించాలి. వ్యక్తిత్వ వికాసంలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడం, సమర్థతను పెంపొందించుకోవడం ప్రతి నాయకుడిలోని ఒక ముఖ్య అంశం కావాలి అనే విషయాన్ని ఈ పద్యం చెబుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా నీతి, ఇంటిగ్రిటీ గురించి ఈ పద్యం చెబుతోంది. అసమర్థుడు ఈ నిజాయితీని, నీతిని కలిగి ఉండడు. కనుక నీతి, నిజాయితీ, సామర్థ్యం ఇవి ఉన్నటువంటి సరి అయిన నాయకుడిని మనం ఎన్నుకొని ఆ నాయకుడి బాటలో మనం సాగినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది, సమాజం పురోభివృద్ధి చెందుతుంది, మనం కూడా వ్యక్తిగతంగా అభివృద్ధిని సాధించాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం: ఆత్మశుద్ధి లేని ఆచారాలు, శుభ్రం చేయని పాత్రలో వంట, చిత్తశుద్ధి లేని పూజ ఇవన్నీ కూడా వ్యర్థమని ఈ పద్యంలో వేమన చెబుతూ ఉన్నాడు. అంటే అంతరంగ శుద్ధి లేకుండా చేసేటటువంటి బాహ్య చర్యలకు అర్థమనేది లేదు. అవి నిరర్థకాలు. ఇందులోని సైకాలజీ అంశాలేమిటో చూద్దాం. ఇది మైండ్‌ఫుల్‌నెస్ గురించి చెబుతుంది. దీనినే అంతరంగ శుద్ధి అని కూడా అనుకోవచ్చు. ఆధునిక సైకాలజీ మైండ్‌ఫుల్‌నెస్ అని దేన్నైతే పిలుస్తోందో దాన్నే వేమన ఆత్మశుద్ధి అని అన్నాడు. ఈ అంతరంగ శుద్ధి లేకుండా చేసే పనులు కాగ్నిటివ్ డిసోనాన్స్ అనే స్థితిని సృష్టిస్తాయి. ఇక్కడ వ్యక్తి చేస్తున్న చర్యలు, నమ్మకాలు, అతని మాటలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉంటాయి. ఎదుటి వాళ్ళకి అయోమయాన్ని, అనుమానాన్ని కలిగిస్తాయి. తద్వారా ఆ వ్యక్తికి, అతన్ని అనుసరించదలుచుకున్న ఇతరులకు ఇద్దరికీ కూడా నష్టం కలుగుతుంది. ఇది మైండ్‌ఫుల్‌నెస్ గురించి. అలాగే ఈ పద్యంలో ఆథెంటిసిటీ అనే ఆధునిక సైకాలజీ సిద్ధాంతం కూడా మనకు కనబడుతుంది. నిజాయితీ లేని
నీతిని అందివ్వని ఆచారాలు మానసిక రోగాల కింద మారుతాయే తప్ప అవి మానసిక ప్రశాంతతను అందివ్వలేవు. కనుక మనం ఆచరించే ఆచారాలలో ఆథెంటిసిటీ అనేది ఉండాలి. ఒక సాధికారికత అనేది ఉండాలి. ఆ సాధికారికత నీతి, నిజాయితీ వల్ల మాత్రమే సాధ్యం. ఇదే పద్యాన్ని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ యాంగిల్‌లో గనక చూస్తే, ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంటిగ్రిటీ, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఆత్మశుద్ధి, స్వీయ పరిశీలన లేదా ఆత్మ పరిశీలన అనే 2 ముఖ్యమైన అంశాలను ఈ పద్యం చెబుతోంది. ఈ రెండూ కూడా వ్యక్తిత్వ వికాసంలో పెద్ద పాత్ర పోషిస్తాయి అని ఆధునిక సైకాలజీ కూడా చెబుతోంది. ఐదు వ్రేళ్ల బలిమి హస్తమోబు పనిచేయు నందొకటియు వీడ పొందిక చెడు. ఐదు వ్రేళ్ల బలిమి హస్తమోబు పనిచేయు నందొకటియు వీడ పొందిక చెడు. స్వీయుడొకడు వీడిన చెడు కదా పని బల్మి విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. అర్థం 5 వేళ్లు సమన్వయంతో ఉన్నప్పుడే చెయ్యి పనిచేస్తుంది. ఒక్క వేలు విడిపోయినా, తెగిపోయినా చేయి తన పట్టును అంటే బలాన్ని కోల్పోతుంది. అలాగే ఒక వ్యక్తి సమాజం నుండి, సమూహం నుండి, కుటుంబం నుండి విడిపోతే ఆ కుటుంబ బలం, ఆ సమాజ బలం, ఆ దేశ బలం తగ్గిపోతుంది. కాబట్టి 5 వేళ్లు కలిసి సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలి. ఇందులో ఎక్కువ, తక్కువ, ఎగుడు, దిగుడు, పైవాడు, కిందివాడు అన్న తేడాలు ఉన్నా కూడా ఆ తేడాలు సమన్వయానికి, సమిష్టితత్వానికి అడ్డంకి కాకూడదు. ఎందుకంటే మన 5 వేళ్ళు ఒక్కొక్క వేలు ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కొక్క షేప్‌లో, ఒక్కొక్క సైజులో, ఒక్కొక్క స్థలంలో అవి ఉన్నాయి. కానీ ఇవి కలిసికట్టుగా పనిచేసినప్పుడు చేయికి పట్టు, గ్రిప్ అనే ఒక గొప్ప శక్తి వస్తుంది. ఇందులో ఉన్నటువంటి మోడర్న్ సైకాలజీ ఆస్పెక్ట్స్ ఏమిటో చూద్దాం. ఇది గ్రూప్ డైనమిక్స్ గురించి చెబుతున్న పద్యం. అంటే ఒక సమూహ సమన్వయం అనే దాని గురించి, జట్టు పనితీరు గురించి ఈ పద్యం చాలా చక్కగా చెబుతోంది. ఒక జట్టు, ఒక బృందం గెలుపును సాధించాలి అంటే ఆ బృందంలో ఉన్న అందరి సభ్యుల యొక్క దైహిక, మానసిక సమన్వయం అనేది చాలా ముఖ్యం. దీనినే మనం స్పోర్ట్స్‌లో చూస్తాం. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ మొదలైనటువంటి టీమ్ స్పోర్ట్స్ అంటారు కదా! జట్టుగా ఆడేటటువంటి ఆటలు. ఆ ఆటల్లో ఈ సమన్వయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. గ్రూప్ డైనమిక్స్ అనేది. అదేవిధంగా సోషియల్ కొహెషన్ అనే మరొక ఆధునిక సైకాలజీ అంశాన్ని కూడా ఈ పద్యం చెబుతోంది. ఒక జట్టులో ఉన్న మానసిక ప్రశాంతత, అదేవిధంగా ఉత్పాదక శక్తి, ప్రొడక్టివిటీ ఈ 2 కలిసికట్టుగా పనిచేసినప్పుడు ఆ జట్టు లేదా ఆ బృందం ఎన్నో విజయాలను సాధించగలదు. ఈ సోషియల్ కొహెషన్ అనేది లోపించినప్పుడు అది ఎంత గొప్ప వ్యక్తులతో కూడిన సమూహమైన, బృందమైన వైఫల్యాలని ఎదుర్కొంటుంది. ఇక ఇందులోని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గనక చూసామంటే ఇది ముఖ్యంగా టీమ్ వర్క్ గురించి మాట్లాడుతుంది. వ్యక్తిత్వ వికాసంలో ఒక బృందంలో ఆ బృందం సభ్యుడిగా, జట్టు సభ్యుడిగా మన పాత్ర ఏమిటి? మనం ఎలాగ, ఎప్పుడు, ఎందుకు సహకరించాలి? ఇతరులతో ఎలాగ సమన్వయపూర్వకంగా పనిచేయగలగాలి? ఎలాగ పాలలో నీళ్లలాగా, ఆ పాలు నీళ్లలో చక్కెరలాగా ఎలాగ పరస్పరం కలిసిపోవాలి అనే
ముఖ్యమైన అంశాన్ని ఈ పద్యం మనకు ఉపదేశిస్తోంది. దీనినే టీమ్ వర్క్ అంటారు. అదే సామాజిక స్థాయిలో అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు. పేరు ఏదైనా కూడా అంశం ఒక్కటే. అది కలిసికట్టుగా ఉండే సమిష్టి తత్వం. ఆ సమిష్టి తత్వాన్ని సరళమైన తెలుగు మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగలిగాడు మన వేమన. వేమన వ్రాసిన ఈ 6 పద్యాల ద్వారా మానవ స్వభావం, సామాజిక సంబంధాలు, నీతి, ఆత్మశుద్ధి, సాధన, అదేవిధంగా జట్టుగా కృషి చేయడం, సమన్వయం ఇలాంటి ఎన్నో సైకలాజికల్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బేస్డ్ యాస్పెక్ట్స్‌ను మనం చూసాం కదా! మరికొన్ని వేమన పద్యాలలో ఉన్న సైకలాజికల్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మీ కడప రఘుత్తమ.